హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం కొబ్బరి కారాన్ని ఎలా చేయాలో చూసేద్దామా. ఈ కొబ్బరి కారం వచ్చేసి చాలా సింపుల్గా మనమైతే చేసేసుకోవచ్చండి. కేవలం 5 మినిట్స్లోనే మనకి ఈ కొబ్బరి కారం అనేది రెడీ అయిపోతుందనమాట. ఈ కొబ్బరి కారం ఇడ్లీ, దోశ, రైస్ అన్నిట్లోకైతే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం ఎండు కొబ్బరిని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మెయిన్గా మనకు కావాల్సింది వెల్లుల్లి అనమాట. సో ఇలా వెల్లుల్లి రెబ్బల్ని కూడా మనమైతే ఇలా పక్కన పెట్టుకోవాలి. మొత్తం పొట్టు తీయని అవసరం లేదు. కావాలి అనుకుంటే తీసుకోవచ్చండి. కారం, సాల్టు అనమాట. సాల్ట్ ప్లేస్లో నేనైతే కల్లుప్పు తీసుకున్నాను. మనకు కావాలి అనుకుంటే సాల్ట్ తీసుకోవచ్చు. ఈ కారం మనకు ఉప్పు అనేది చూసుకుంటూ యాడ్ చేసుకోవచ్చండి. నేను జస్ట్ చూపించడానికే పెట్టాను, ఇదంతా పట్టదనమాట. ఇందులో సగమే నేనైతే ఉప్పును వేస్తాను. కారం కూడా మ్యాక్సిమం సగమే పడుతుంది, కొంచెం మిగులుతుంది. సో మనం వచ్చేసి చూసుకుంటూ యాడ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే మనం కొబ్బరిని అయితే ఇలా మిక్సీ జార్లోకి అయితే కొబ్బరిని అయితే యాడ్ చేసుకుందాం. ఇలా కొబ్బరిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను కల్లుప్పును యాడ్ చేస్తున్నాను. మనకు కావాలి అనుకుంటే సాల్ట్ తీసుకోవచ్చండి. ఇలా సరిపడా కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే చక్కగా ఇప్పుడు మిక్సీలో మనమైతే బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ అయిన తర్వాత మనం బాగా మెత్తగా చేసుకోకూడదండి, ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కారాన్ని అయితే యాడ్ చేసుకుందాం. మరీ మెత్తగా పడితే బాగోదు మనకి కారప్పొడి అనేది. ఇలా మనమైతే కారంని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే మనం కలుపుకొని మనమైతే ఒకసారి మళ్ళీ మిక్సీ పడదాం. ఈ కారం వచ్చేసి పచ్చికారం అండి. మనమైతే ఇప్పుడు 2 రకాల కారాలను అయితే చేసుకుంటాం కదా. సో కొంతమంది మసాలా కారం, ఇలా పచ్చికారం. మనమైతే ఎండుమిర్చిని మనం సమ్మర్లోనే పట్టించుకుంటాం కదా. సో అలా చేసి ఇంట్లో ఉంచుకున్న కారం అనమాట. అందులో నేను వచ్చేసి పచ్చికారాన్ని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఇలా మొత్తాన్ని అయితే ఒకసారి కలిపేసి మనమైతే బ్లెండ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకోవడం వల్ల మనకు మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగా వస్తుంది కారప్పొడి అనేది. మరీ మెత్తగా పట్టుకుంటే మనకు అంత బాగోదండి. ఇప్పుడు ఫైనల్గా వెల్లుల్లి రెబ్బలను అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. చూశారు కదా, ఇంతేనండి. సింపుల్గా మనమైతే ఈ కొబ్బరి కారాన్ని అయితే చేసుకోవచ్చు. మనకి ఈ కొబ్బరి కారం ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ, మనకు రైస్లో కానీ నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. సో మనము నార్మల్గా కర్రీస్ చేస్తుంటాం కదా, కర్రీస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. గోరుచిక్కుడుకాయ కానీ, చిక్కుడుకాయ కానీ, ఇలా కర్రీస్లో కూడా మనమైతే ఈ కొబ్బరి కారాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మనకు చూడ్డానికి ఎక్కువగా కనిపిస్తుంది కానీ అది మనకు తింటూ ఉంటే ఎంత తిన్నా తెలియదు అనమాట. సో నాకు వచ్చేసి ఇది 1 మంత్లోనే అయిపోతుందండి. మనకు 1 మంత్ వరకు బయటే ఉంటుంది, ఏమీ పాడవదండి. కావాలి అనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఫైనల్గా మన కొబ్బరి కారం అయితే ఎంత మంచిగా వచ్చింది. ఇంకెందుకు లేటండి, మీకు కూడా నచ్చితే ఈ కొబ్బరి కారాన్ని అయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి. ఈ కొబ్బరి కారాన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చండి. నేను నెక్స్ట్ వీడియోలో కానీ తర్వాత కానీ ఆ ప్రాసెస్ కూడా మీకైతే చూపిస్తాను. సో ఈ కొబ్బరి కారం వచ్చేసి నెల్లూరు స్పెషల్ అనమాట. చాలా రకాలుగా అయితే చేస్తూ ఉంటారండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో